నాకొక ఆలోచన తట్టింది. ఏంటిదా ఆలోచన అంటే, సంపాదించేటోడు తన యొక్క ఆయుష్ను తగ్గించుకొని చావు వైపు పయనమడుతున్నాడు. ఏ సంపాదన లేనోడు తన యొక్క ఆయువును తగ్గించుకొని మరణం వైపు పయనం కడుతున్నాడు. ఆస్తులు కూడబెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నోడు కూడా తన ఆయుష్ను రోజు రోజుకు తగ్గించుకొని మరణం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏ పని పాట లేకుండా అడక్క తిని హాయిగా ఉన్నోడు కూడా తన యొక్క ఆయుష్ను రోజు రోజుకు క్షణక్షణము తగ్గించుకొని తన యొక్క జీవితాన్ని మరణం వైపు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం మరణం వైపు ప్రయాణిస్తూనే ఉన్నారు. కానీ మనుషులకు తెలియని విషయం ఏంటంటే, మనము పుట్టినప్పుడే మన యొక్క మరణం అనేది నిశ్చయమైంది అనే విషయము తెలియక ప్రతిరోజు ప్రతి క్షణం సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఈ ప్రపంచంలోని ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల యొక్క ఆయుష్ను తగ్గిస్తున్నాడు. ఈ సకల జీవరాశుల యొక్క ఆయుష్ను తగ్గించి మరణం వైపు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటట్టుగా చేస్తున్నాడు అనే విషయము చాలా మందికి తెలియక ఇదే శాశ్వతం, ఇదే లోకం, ఆస్తులు, అంతస్తులు, అభిమానాలు, ఆప్యాయతలు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ నేను 100 సంవత్సరాలు బ్రతుకుతా, నేను 101 సంవత్సరం బ్రతుకుతా అని భ్రమలో బ్రతుకుతున్నాడు మానవుడు. ఆలోచించండి, సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ మన యొక్క ఆయుష్ను ప్రతిరోజు ప్రతి క్షణం తగ్గిస్తున్నాడు. మరణానికి మనల్ని చేరువ చేస్తున్నాడు. మరి మన యొక్క మరణానికంటే ముందు నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చాను, నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతాను, మరణం అనేది శరీరానికా లేక ఆత్మకా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, నిజంగా మనల్ని నరకాన్ని స్వర్గాన్ని అనుభవించేటట్టుగా చేస్తాడా? ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబు వెతుక్కో ఓ మనిషి. అప్పుడే నీ యొక్క నిజమైన జీవితానికి అర్థం, పరమార్థం అనేది దొరుకుతుంది. ఆలోచించు.